వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, ఎమ్మెల్సీ అనంతబాబు మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయ రగడ తీవ్రంగా మారింది. ఒకరిపై ఒకరు అక్రమాలు, హత్య రాజకీయాలపై వ్యక్తిగత విమర్శలు చేసుకోవడంతో మన్యంలో ఉద్రిక్తతకు ఆస్కారం ఏర్పడుతోంది. ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన ఆరోపణలకు ప్రతిగా ఎమ్మెల్యే శిరీషాదేవి మీడియా ముందుకు వచ్చి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు కదిలితే అనంతబాబు మన్యం విడిచి బయట ప్రాంతాలకు పరుగులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ పరిణామాలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రధానంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మీరు చూస్తారు మొన్న గురువారం నాడు డోర్ డెలివరీ అనంతబాబు చేసినటువంటి వ్యాఖ్యలపైన నేను అక్కడ వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటన్నది ప్రజానీకానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈరోజు యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాలుగా సొంత బాబాయిని చంపి, సొంత బాబాయ్ అని కూడా చూడకుండా అతి కిరాతకంగా చంపినటువంటి భయంకరమైనటువంటి పార్టీలో ఉన్న మాకు కడుపు నిండా అన్నం పెట్టిన రోజులు లేవు, మాకు దారి ఖర్చులు ఇచ్చిన డబ్బు పరిస్థితులు లేవు. కానీ మీ ఇంట్లో సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు, మీరు ఏది తింటే అది పెడతా ఉన్నారు, మాకు దారి ఖర్చులకు డబ్బులు ఇస్తూ ఉన్నారని చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు నువ్వు నాకు చెప్తున్నావు. ఒకసారి గుర్తెచ్చుకో అనంతబాబు. ఇంకా గిరిజనులకు ఇల్లు శాంక్షన్ అయితే డిఈలను జేఈలను పిలిచి ఒక్కొక్క ఇంటికి 5,000 రూపాయలు అడుగుతున్నావంట. నేనేమైనా ఊర్లో గయ్యాలుగా తిరిగే వ్యక్తినా, లేకపోతే వార్డు మెంబర్ని 5,000కు 10,000కి కకృతిపడ్డానికి? ఒకసారి ఆలోచించు అనంతబాబు. నాకు 5,000 10,000 నాకు ముఖ్యం అనుకుంటే ఈరోజు హాస్పిటల్లో చచ్చిన వాళ్ళకి, పూచిన వాళ్ళకి, బాగాలేని వాళ్ళకి, ఇల్లు కాలిపోయిన వాళ్ళకి నా సొంత డబ్బులు, నా మొగుడు జేబు నుంచి తీసినటువంటి డబ్బులు ఈరోజు నేను 10,000 5,000 ప్రజలకు నేను ఇస్తా ఉన్నాను. నా సొంత డబ్బులు నా జీతం నుంచి తీసిస్తా ఉన్నాను. అయ్యే అక్రమంగా సంపాదించినవి కావు. నేను ఒక్కొక్క ఇంటికి 5,000 కకృతి పడే టైప్లో కనబెడతా ఉన్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజలు